హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చి నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఒక వ్లాగ్ అనేది షూట్ చేద్దామని అనుకుంటున్నానండి. సో ఇది ఆఫ్టర్నూన్ అయిందండి. సో నేనైతే మధ్యాహ్నం లంచ్ అనేది ప్రిపేర్ చేయడానికి నేనైతే ఈ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడైతే కుక్కర్ తీసుకుని రైస్ అయితే చేసుకుంటున్నానండి. సో రైస్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వాష్ చేసి పొయ్యి మీద పెట్టేసుకుందామండి. సో ఇక్కడ నేను రైస్ అనేది ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి. ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసానండి. సో నెక్స్ట్ వచ్చి రైస్ తో కర్రీ అనేది చేసుకోవాలండి. సో ఆ కర్రీ అనేది నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ మా వారు మార్నింగ్ తోటకూర తీసుకొచ్చారండి. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను తోటకూర కర్రీ అయితే చేస్తాను. ఇలా తోటకూర మొత్తం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ మనం ఎప్పుడు చేయాలండి. కాడలు అనేవి ఇలా తీసేసుకుని మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం అండి ఇలా బ్లాగ్స్ అనేది చేద్దామని అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. సో ఇంకేంటండి, మీరు మన వీడియోస్ని డైలీ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను పెడుతున్న వీడియోస్ మీకు నచ్చింది లేనిది నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. సో ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా లేదంటే మీకు ఏమైనా కొన్ని ఇబ్బందిగా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా వీడియోలో కనిపిస్తూ ఉన్నా సో మీరు నాకు కింద కామెంట్లో చెప్పండి. చికెన్ రైస్ అయితే విజిల్ రావడానికి రెడీగా ఉందండి. ఇప్పుడు సో కరోనా టైం కదండి, కొంచెం
కొంచెం హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటే మనకి చాలా మంచిది. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు కదండి. సో ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి ఎక్కువ తింటే మంచిదండి. సో అలా తినడానికి ట్రై చేయండి. సో మన కుక్కర్ అయితే ఇక్కడ 2 విజిల్స్ ఆల్రెడీ వచ్చేసినాయండి. సో నెక్స్ట్ ఇంకొక విజిల్ వస్తే కుక్కర్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో 3 విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. రైస్ అయితే అయిపోయింది, టైం కూడా అవుతుందండి. సో ఈరోజు కొంచెం వంట అనేది లేట్ అయిపోయింది. ఈ ఆకుకూరలు అనేవి కొంచెం జాగ్రత్తగా చూసి మనం క్లీన్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా ఆకుకూరలు అనేవి తీసుకునేటప్పుడు ఇందులో కొన్ని తోటకూర ఇలా కాని మొక్కలు ఉంటాయి కదండి. సో పక్కన పెరిగే మొక్కలు ఉంటాయి, పిచ్చి మొక్కలు అంటారు కదా. సో అలాంటి మొక్కలు అనేవి కూడా ఇందులో యాడ్ అయిపోతూ ఉంటాయి. కొంచెం చూసుకొని ఇలా బాగా క్లీన్ చేసుకొని మనం కర్రీ అయితే చేసుకోవాలి. ఇలా ఆకుకూరలు ఏమైనా కట్ చేసుకొని చేసుకోవాలంటే మనం ముందుగానే ఒక 2 hours ఆర్ 1 hour మనం ప్రిఫర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసి మనం చేసుకోవాలి కాబట్టి. సో ఈ ఆకుకూరలు తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అండి, చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కువగా ఫ్రైలా కాకుండా తోటకూర పులుసు ఇలాంటివి ఏమైనా చేసుకుంటే మనకు ఆ విటమిన్స్ అనేవి చాలా బాగా బాడీకి ఉంటాయి. ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే మనం బాగా ఫ్రై చేసేస్తాం కదండి. సో కొంచెం విటమిన్స్ అనేవి పోతాయి. సో ఏదైనా సరే కొంచెం పచ్చి పచ్చిగా ఉండేలాగే, అంటే పులుసులు కానీ కర్రీస్ కానీ అలా చేసుకోవాలండి. ఫ్రైస్ అనేవి పెద్దగా చేసుకోకూడదు. కానీ నవేడేస్ లో ఫ్రైస్ అనేవి బాగా ఇష్టపడతారు. సో అందరూ, నాకు కూడా ఫ్రైస్ అంటేనే ఇష్టమండి. ఇగుర్లు పులుసులు అనేవి చాలా తక్కువ, ఇంకా తప్పదు అనుకున్నట్టుగా అయితే నేను అలా చేస్తాను. కానీ ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్రైస్ అనేవి కొంచెం అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఫ్రైస్ చేసేటప్పుడు ఆయిల్ అనేది కూడా ఎక్కువగా తీసుకుంటాం. సో దానివల్ల ఫ్యాట్ అనేది పెరుగుతుంది బాడీలో. సో ఫ్యాట్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా మనం వెయిట్ అనేది పెరిగిపోతామండి. సో వెయిట్ అనేది మన ఎంత వెయిట్ అనేది ఉండాలో అంత వెయిట్ ఉండాలండి. సో వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉండకూడదు. మన హైట్ బట్టి మన వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలండి. సో ఇలా ఫ్రైస్ అనేవి చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా తీసేసుకుంటామండి మనకు తెలియకుండానే. సో అలాంటప్పుడు మనం వెయిట్ అనేది మనకు తెలియకుండానే చాలా గెయిన్ అయిపోతాం. సో కరోనా టైం కదండి, చాలా ఇబ్బందిగా ఇలా ఉంది. బయటికి వెళ్ళడానికి చాలా భయంగా ఉంది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సో ఇలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. బయటికి అస్సలు వెళ్ళకూడదు. సో ఎంతో ఎమర్జెన్సీ అయితేనే మనం బయటికి వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి. సో నార్మల్ గా ఏదో బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి మనం బయటికి వెళ్ళకూడదండి.
ఎందుకంటే మన ద్వారా మన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. సో అలాగే మన చుట్టూ ఉన్న నైబర్స్ అందరూ కూడా సఫర్ అవుతారండి. సో స్టే హోమ్, స్టే సేఫ్ అండి. ఇంట్లో ఉండే పిల్లలతోని పెద్దవాళ్ళతోని కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం, ఏమైనా గేమ్స్ అవి ఇంట్లోనే ఆడుకునే గేమ్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఇండోర్ గేమ్స్ అలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకొని మనం ఈ లాక్డౌన్ టైంని ఇలా ఎంజాయ్ చేసుకోవాలండి. సో ఈ లాక్డౌన్ అనేది లేకపోతే మనం ఇంట్లో ఉండడం, ఐ మీన్ వర్క్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండడం కుదరదు కదండి. సో వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయాలంటే ఈ టైంలోనే మనం బాగా స్పెండ్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ టైంలో చాలా చాలా బిజీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏంటంటే ఈ లాక్డౌన్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ లాక్డౌన్ టైంని ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ నేనైతే మొత్తం అంతా ఇలా కట్ చేసుకుంటున్నానండి. సో చాలా టైం అయితే పడుతుంది నాకు, ఎందుకంటే చెప్పాను కదండి ఇలాంటివి ఏమైనా అంటే లాస్ట్ ఇయర్ బేబీ అలా చేయకు. సో ముందుగానే మనం దీనికంటూ ఒక టైం అనేది పెట్టుకొని అప్పుడు చేసుకోవాలండి. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. సో ఇప్పుడు బయట పరిస్థితులు అనేవి ఉండటం లేదు కదండి. సో అందుకని చెప్పి మనకి ఇప్పుడు బయట మార్కెట్ లో కూడా ఒక లిక్విడ్ అనేది ఉందండి. సో అదేంటంటే మనకి కాయగూరలు అనేవి క్లీన్ చేసుకునే లిక్విడ్ అండి. సో వాటిని నేను ఇప్పుడైతే కొంచెం కాయగూరలు తీసుకొచ్చారండి. సో వాటిని ఎలా వాష్ చేయాలనేసి నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే టైం అవుతుందని చెప్పేసి జస్ట్ నేను ఈ తోటకూర అనేది తీసుకొని కట్ చేసుకొని కర్రీ చేద్దామని చెప్పేసి తీసేసుకున్నాను. సో అలాంటి లిక్విడ్ అనేది లేకపోతే ఇంట్లోనే కొంచెం పసుపు ఉంటుంది కదండి. సో పసుపు అలాగే కల్లుప్పు ఉంటుంది కదండి, సాల్ట్ కాకుండా కల్లుప్పు ఉంటుంది కదా. సో ఆ రెండు వాటర్ లో మిక్స్ చేసి ఆ వాటర్ లోనే మనం ఏవైతే కాయగూరలు బయట నుంచి తీసుకొచ్చారో వాటిని మనం ఆ వాటర్ లో వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే బయట మార్కెట్ లో చాలా మంది అన్ని కాయగూరలనే టచ్ చేస్తూ ఉంటారు కదండి. సో ఎవరికి ఏముందో మనం చెప్పలేం. సో మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సో అలా చేయడం వల్ల మనకి కరోనా అనేది ఎఫెక్ట్ కాదండి. సో నేనైతే అలానే చేస్తున్నాను. నేనైతే 1 డే వరకు బయట ఉంచితే పాడవని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి, లైక్ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇలాంటి వాటిని నేను బయటే ఉంచేస్తానండి. బంగాళదుంపల్ని వాష్ చేసి బయటే ఉంచేస్తాను. ఉల్లిపాయలను అయితే నేను బయట ప్లేట్ లోనే ఎండలో పెట్టినట్టుగా పెట్టేస్తానండి ఒక 2 or 3 days వరకు. సో అలా పెట్టేసి నేను యూజ్ చేసుకునేటప్పుడు తీసుకొని తెచ్చుకుంటాను. సో కాయగూరలు మాత్రం అవి వాటర్ లో కడిగిన తర్వాత మనం లోపలికి తీసుకొచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసేసుకుంటానండి. సో మన పాలకూర అయితే తోటకూర అనేది రెడీ అయిపోయిందండి, కట్ చేసేసాను. సో కూర అనేది ప్రిపేర్ చేస్తే మన మధ్యాహ్నం లంచ్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను కర్రీ కావాల్సిన నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను కదండి. సో ఇప్పుడు నేను ఆ ఫ్రైకి ఎలా చేయాలో చూసేద్దామండి. సో జస్ట్ బ్లాగ్ కింద చేస్తున్నానండి, అంటే కర్రీ ఇలా చేసుకోమని కాదు. సో నేను ఒక బ్లాగ్ అయితే షూట్ చేద్దామని అనుకున్నాను. సో అందుకని చెప్పి ఇలా షూట్ చేస్తున్నానండి. ఇలా పెట్టిన తర్వాత ఎందుకైతే దీన్ని ఇలా వాష్ చేసి పెట్టేస్తున్నానండి.
ఇలా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వాష్ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్ గా ఉండాలని చెప్పి ఇలా డివైడ్ చేసేసుకొని ఇలా వాష్ చేసేసుకుంటున్నాను. సో ఇలాంటి వాటికి మన లిక్విడ్ అనేది యూజ్ చేయకూడదండి. సో అందుకని చెప్పి సాల్ట్ కలర్. సో ఇందులో కొంచెం లైట్గా పసుపు అనేది వేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా లైట్గా ఇలా యాడ్ చేసుకొని సో మనం దీన్ని ఇలా వాష్ చేసేసుకోవాలండి. ఇలా వాష్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అందులో మనం కూర అనేది తాలింపు వేసుకుంటున్నానండి. సో పాప టీవీ కావాలని చెప్పి చాలా అల్లరి చేసేస్తుంటే సో సరే అని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. సో వీడియో అనేది మ్యూట్ చేసి, ఎందుకంటే టీవీలో సౌండ్స్ అనేవి వస్తాయి కదండి. సో దానివల్ల కాపీరైట్ అనేది వస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఇక్కడ నేను కూర అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో తాలింపు అనేది వేసేసుకొని కూర అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. సో తాలింపు అయిపోయిన తర్వాత ఆకుకూరలు కడిగి పెట్టుకున్నాం కదా, సో అదైతే ఇలా యాడ్ చేసేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఎందుకో తెలియదండి, చాలా రోజుల నుంచి ఒక వ్లాగ్ చేద్దామని అనిపించింది, కానీ అలా చేయలేదు, లేట్ అయింది. ఇప్పుడైతే ఇంక సరే చేద్దాం ఒకసారి, ఏమైతే అది అయ్యిందని చెప్పేసి జస్ట్ చేయాలనిపించింది కదా, అందుకని చెప్పి నేను ఇక్కడైతే ఈ వ్లాగ్ అనేది షూట్ చేశానండి. సో ఇది మధ్యాహ్నం 12 నుంచి ఒక 2 o'clock వరకు ఉంటుందండి ఈ వ్లాగ్ అనేది. సో ఆ టైంలో నేను చేసే పని అనమాట ఇది డైలీ. సో డైలీ వంట అనేది ఉంటుంది కదండి, సో అదే అనమాట. కర్రీ అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసేస్తున్నానండి. సో ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో టైం కూడా భోజనం టైం అయిపోతుంది కదండి, సో అందుకని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కర్రీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. సో అది తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మా పాపకి అప్పటికే కొంచెం లేట్ అయిపోయిందని చెప్పేసి ఇలా అన్నం అయితే పెట్టేశానండి. సో తనకి హాయ్ చెప్పమని ఏంటంటే ఇలా చూస్తుంది కానీ చెప్పడం లేదండి. సో నవ్వుతుంది. తర్వాత ఇంకా మా ఇద్దరం కూడా భోంచేసేసామండి. భోంచేసేసిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఉంటాయి కదండి, సో తినేవి. సో అవి కూడా క్లీన్ చేసేసుకుంటే నైట్ వరకు ఇంకా పని ఉండదు కదండి. అందుకని చెప్పి నేను ఇక్కడ భోజనం అయిన వెంటనే గిన్నెలు అనేవి వాష్ చేసేసుకుంటానండి. సో ఇలా గిన్నెలు మొత్తం ఇక్కడ వాష్ చేసేసుకుంటున్నాను. అయితే వాష్ చేయడం ఆల్మోస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఆ వెజిటేబుల్ది క్లీనర్ అనేది చెప్పాను కదండి, లిక్విడ్ యూస్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే ఇలా వాటర్ అనేది తీసుకోవాలండి. నేను ఇలా వాష్ చేసుకుంటాను. సో మనకి మార్కెట్లో ఇలా వస్తుంది కదండి, జిఫీ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ వాష్ అని చెప్పేసి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి ఈ లిక్విడ్ లాంటివి చాలా అవసరమండి. సో జస్ట్ కొంచెం లిక్విడ్ అనేది అందులో యాడ్ చేసుకొని జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఏ అయితే వెజిటబుల్స్ ఇక్కడ తెచ్చుకుంటున్నామో వాటిని జస్ట్ ఇలా వాటర్లో ఇలా వేసేసుకోవాలండి. సో వేసేసుకొని మొత్తం వెజిటబుల్స్ అన్నిటిని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే వెజిటబుల్స్ ఇప్పటికే చాలా మంది అనేది పట్టుకొని ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా ఉన్నారండి కదండి. సో అందుకని చెప్పేసి మనం ఇలా వాష్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే నార్మల్ టైం అయితే పర్వాలేదు, ఇది కరోనా టైం కదండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కరోనా అనేది ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు కదండి. సో అందుకని చెప్పేసి ఇలా సేఫ్ సైడ్గా మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి చాలా మంచిదండి.
మంచినీళ్ళలో ఇంకొకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. డైలీ నేను మా వంటగదిలో ఇలా లంచ్ టైంలో చేసే పని అయితే ఇదేనండి.